ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో దేవర సినిమా కూడా ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి. RRR వంటి పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ విపరీతంగా పెరిగిపోయింది. కేవలం తెలుగులో మాత్రమే తెలిసిన ఎన్టీఆర్ టాలెంట్ ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలిసిపోయింది. అయితే ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఎన్టీఆర్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. అందుకే ప్రస్తుతం రాబోతున్న దేవర సినిమా మీద విపరీతమైన అంచనాలున్నాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు కొరటాల శివ విషయానికి వస్తే మిర్చి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన శివ వరుసగా 4 బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. సినిమా తర్వాత సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ ముందుకు వెళ్లారు. ఇండస్ట్రీలో సక్సెస్ ని ఫెయిల్యూర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చాలా ఈజీగా అర్థమైపోతుంది. 4 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన తర్వాత ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకున్నారు శివ. ఇక ఈ సినిమాతో తీవ్రంగా నష్టపోయారు. అప్పటి వరకు కొరటాల శివను పొగిడిన చాలా మంది మెగాస్టార్ చిరంజీవికి ఒక డిజాస్టర్ సినిమా ఇచ్చాడని తిట్టడం కూడా మొదలుపెట్టారు. మొత్తానికి దాని నుంచి బయటపడి దేవర సినిమాను చేస్తున్నారు శివ. దేవర నుంచి ఇప్పటికే 2 పాటలను రిలీజ్ చేశారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే అదే డేట్కి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కూడా వస్తుందని అందరూ ఊహించారు. కానీ ఇంకా షూటింగ్ పెండింగ్ ఉండటం వలన వచ్చే సినిమాను పోస్ట్పోన్ చేశారు. దేవర సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి 3rd సింగిల్ ని కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ సినిమా నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నది ట్రైలర్. ఇక రిలీజ్ డేట్ దగ్గరలో ఉంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ సెప్టెంబర్ 15న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. సెప్టెంబర్ 15న ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తే సినిమా రిలీజ్ కి ఇంకా కేవలం 12 రోజులు ఉంటుంది. ఈలోపు ట్రైలర్ మంచి అంచనాలను క్రియేట్ చేస్తే సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం. అనిరుద్ అందించిన 2 సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ ను సాధించాయి. అలాగే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని ఎంత బాగా అందిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదేమైనా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అలాగే రాజమౌళి సెంటిమెంట్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉందనేది కొంతమంది అభిప్రాయం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ని గట్టిగా కొట్టండి.